ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఒక ఉద్యమం చేయాలి. ప్రజలందరూ ఏదైతే ప్రత్యేక హోదాను సాధించుకుంటున్నారో ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు క్యాండిల్ ర్యాలీని బీచ్లో నిర్వహించాలి, శాంతియుతంగా నిర్వహించాలని ఒక ఉద్యమ పోరాట కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాకు అర్థం కానిది ఒకటే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ ఉద్యమం అయినా సరే స్వేచ్ఛగా శాంతియుతంగా చేయాలని చెప్పి మన ప్రజాస్వామ్యంలో, మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. మరి అటువంటి గొప్ప రాజ్యాంగం పొందుపరచబడినటువంటి గణతంత్ర దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ఒక నియంతలాగా, ఈరోజు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అర్థం కావట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఎయిర్పోర్ట్లో నిర్బంధించి ప్రజలకు అందుబాటులో కనీసం ప్రజలు ఏదైతే మేమందరం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాం మమ్మల్ని అరెస్టులు చేస్తూ